తెలంగాణలో స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 565 జెడ్పీటీసీలు, 5749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా తొలి విడతల 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 11 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 15 ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. తొలి దశ పోలింగ్ అక్టోబర్ 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అన్ని దశల పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఫలితాలను నవంబర్ 11న ప్రకటిస్తారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 565 ఎంపీటీసీలు, 5749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ప్రస్తుతం తెలంగాణలో ఒక పక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు నోటిఫికేషన్ కి సంబంధించి స్టే అడిగారు పిటిషనర్ల తరపున. కానీ దానికి స్టే ఇవ్వకపోవడంతో, నోటిఫికేషన్ కి సంబంధించి స్టే ఇవ్వకపోవడంతో ఈ రోజు నోటిఫికేషన్ విడుదలయ్యింది. అయితే దాదాపు తెలంగాణలో మొదటి విడతకు సంబంధించి ఇప్పటికీ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు స్వీకరించే కార్యక్రమం అయితే మొదలయ్యిందనే చెప్పుకోవాలి. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించి రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు నుంచి 11వ తారీఖు వరకు మొదటి విడత నామినేషన్లు అయితే తీసుకుంటారు. అయితే అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ ఒకవేళ ఈ నామినేషన్ ని వెనక్కి తీసుకోవాలి అనుకుంటే మాత్రం గడువు 15వ తారీఖు వరకు అయితే ఉంచారు. అయితే ఈ నెల 23న మొదటి విడత పోలింగ్ తర్వాత నవంబర్ 11న ఈ కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు వేయాలంటే దాదాపు అన్ని రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ తో పాటు అలాగే ఖచ్చితంగా అన్ని రూల్స్ ని ఫాలో కావాలి అని చెప్పేసి అయితే ఎన్నికల సంఘం చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఒక పక్క రెండో విడతకు సంబంధించి దాదాపు 2786 ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ 2273 స్థానాలకు ఇవైతే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ నెల అక్టోబర్ 13 నుంచి 15 వరకు ఈ ఈ విడత నామినేషన్లు అయితే స్వీకరిస్తారు. అక్టోబర్ 27న ఈ పోలింగ్ నిర్వహిస్తారు ఈ రెండో విడతకు సంబంధించి. అయితే జెడ్పీటీసీ నామినేషన్ వేసే అభ్యర్థులకు అలాగే జనరల్ అభ్యర్థులు అయితే 5000 రిజర్వేషన్ అయితే 2500 డిపాజిట్ చేయాలి అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అలాగే ఇప్పుడు ఎంపీటీసీలకు అయితే నామినేషన్ వేసే అభ్యర్థులకు జనరల్ అయితే 2500, అలాగే రిజర్వేషన్ అభ్యర్థి అయితే 1250 డిపాజిట్ చేయాలి అని చెప్పేసి అయితే ఉంది ప్రస్తుతం. అంటే ఇప్పటికైతే ఈ నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ సందడి మొదలయ్యిందనే చెప్పాలి. తెలంగాణలో ఒక పక్క ఇటు హైకోర్టులో విచారణ ఇప్పుడు 2 గంటల 15 నిమిషాలకి మొదలవ్వబోతోంది. అక్కడ ఇద్దరి తరపున వాదనలు వింటారు జడ్జి. తర్వాత దీనికి సంబంధించి మరి దీన్ని జీవో నంబర్ 9 ని కొనసాగిస్తారా లేదా అన్న ఒక పక్క సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కానీ ఇంకో పక్క మాత్రం ఈ నామినేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎలక్షన్ కూడా డేట్ కూడా ఫిక్స్ అవ్వడంతో ఇప్పుడు ఒక సందిగ్ధత అయితే ఉంది సింధు. థాంక్యూ హారిక.